నరకము నిజంగా ನಮ್ಮ ಶರೀರ ನರಕ ಆಗಿದೆ. పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎಲ್ಲಿದೆ? ఎక్కడుంది పరలోక రాజ్యం? పరలోక రాజ్య పరలోకం నరకం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుందా? నరక ఎಲ್ಲಿದೆ? ಮೇಲೆ ಇದೆಯా? నరకం కూడా ఇక్కడే ఉంటుంది. నరక కూడా ఇల్లే ಇದೆ. నీ శరీరానుసారమైన జీవితమే ಶರೀರ ಪ್ರಕಾರ ಜೀವನ పాపపు జీవితము. ಅದು ಪಾಪದ ಜೀವನ. అందుకే నీ శరీరానుసారమైన జీవితం పాపము ಶರೀರ ಪ್ರಕಾರ ಜೀವನ ಪಾಪವಾಗಿದೆ. ఎక్కడ తీసుకువెళ్తుంది? ಎಲ್ಲಿ ತಗೊಂಡು ಹೋಗುತ್ತೆ? మరణముకు తీసుకువెళ్తుంది. ಮರಣಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ದೇವರು ಹೇಳ್ತಾರೆ, నీ శరీరంలో విడిచి ಶರೀರ ಬಿಟ್ಟು నా ఆత్మగా జీవించు. ಆತ್ಮಕ್ಕೆ ಜೀವಿಸು. ఆత్మగా జీవించాలంటే ఏం చేయాలి? ಆತ್ಮ ಜೀವಿಸಲು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఏమి చేయక్కర్లేదు. ಏನು ಮಾಡಬೇಡ. జస్ట్ ఇన్ యువర్ మైండ్ ನಿನ್ನ ಆತ್ಮವನ್ನು ಜೀವನ ಮಾಡು. నేను రైచియస్ నే ನಾನು ಆತ್ಮ నా శరీరంలో కాదు, ಶರೀರದಲ್ಲ, నేను రైచియస్ నే నా స్పిరిట్ లో. ನಾನು ಆತ್ಮದಲ್ಲಿ ನಿತ್ಯವಂತ. దేవుని కుమారుడు ఎప్పుడు పిలువబడతావు? ದೇವರ ಮಗನ ಕರೆಪಡ್ತೀಯ. దేవుని ఆత్మగా ఉన్నప్పుడు ದೇವರ ಆತ್ಮವಾಗಿರುವಾಗ నీ శరీరానుసారంగా you will never forget. ಶರೀರ ನಿನಗೆ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. నీ శరీరానుసారంగా ఎప్పటికీ కూడా పర్ఫెక్షన్ ಶರೀರ అవ్వలేవు. ಪ್ರಕಾರ ಯಾವಾಗಲೂ ಸರಿ ಅಲ್ಲ. కానీ ಆದರೆ నీలో ఆంతరిక పురుషుడు ನಿನ್ನ ద్వారా ಆಂತರಿಕ ಪುರುಷನ ಮೂಲಕ నీతిమంతుడిగా ನೀನು మార్చబడ్డావు. ನೀತಿವಂತರಾಗಿ ಮಾರ್ಪಡ್ತೀಯ. ఈ సత్యమును గ్రహించినప్పుడు ಈ ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ నీ జీవితం సుగమయంగా ఉంటుంది. ನಿನ್ನ ಜೀವನ ಸುಖಮಯವಾಗಿರುತ್ತೆ. నీ జీవితంలో ఎటువంటి తలంపులు ఏది వచ్చినా గానీ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಎಂತ ಆಲೋಚನೆ ಬಂದರೂ ಕೂಡ దాన్ని అధిగమించగలిగిన శక్తి ಅದನ್ನು ಜಯಿಸುವಂತ ಶಕ್ತಿ నీలోకి దేవుని యొక్క కృపను బట్టి వస్తుంది. ನಿನ್ನಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆಯಿಂದ ಬರುತ್ತೆ. మీరు కనుక శరీరానుసారంగా దేవుణ్ణి చూస్తే ನೀವು ಒಂದು ವೇಳೆ ದೇವರ ಶರೀರ ಪ್ರಕಾರ ದೇವರು ನೋಡಿದರೆ you never find out. ನೀನು ನೋಡ್ಕೊಳ್ಳೋ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. నీవు దేవుణ్ణి చూడలేవు, కనుగొనలేవు. ದೇವರು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ, ಕಂಡುಕೊಳ್ಳಿಕ್ಕೆ నీవు ಆಗುದಿಲ್ಲ. దేవుని లెక్కలో సజీవుడిగా ఉన్నది శరీరంలో కాదు. ದೇವರ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಸಜೀವಾಗಿರೋದು ಶರೀರ ಅಲ್ಲ. నీవు సజీవుడిగా ఉన్నది ఆయన యొక్క స్పిరిట్ లో. ಶರೀರ ಆತ್ಮವಾಗಿರೋದು ಆತ್ಮದಲ್ಲಿ. కానీ ಆದರೆ ఇది వెర్రిగా ఉండొచ్చు, ಅದು ಉಚಿತವಾಗಬಹುದು. ఇది మనకి ಅದು ನಮಗೆ దేవుడు మాట్లాడుతున్నాడు, మనం నమ్ముతున్నాము. ದೇವರು ಮಾತಾಡ್ತಾರೆ, ನಾವು ఇదే ನಂಬುತ್ತೇವೆ. మాటలు కనుక మనం బయట మాట్లాడితే ಇದೇ ಹೊರಗಡೆ ಮಾತಾಡಿದ್ರೆ మనకి పిచ్చివాళ్ళు అనుకుండొచ్చు. ಅದು ನಮ್ಮ ಹುಚ್ಚರೆಂದು ಹೇಳುತ್ತಾರೆ. అందుకే ప్రభు ముందే అన్నాడు, ఈ మాటలు వెర్రిగా ఉండేవారు ಇದು ಹುಚ್ಚು ಮಾತುಗಳಾಗಿದ್ದಾವೆ. కానీ వాటిని పట్టించుకోదు అన్నాడు. ಅದನ್ನು ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಬೇಕು. నీవు నేను ఏదైతే చెప్తున్నానో, ನಾನು ಏನ್ ಹೇಳ್ತೀನೋ, నేను ఏదైతే బోధిస్తున్నానో ನನ್ನ ಬೋಧನೆಯನ್ನ దానినే ನೀನು ಅದನ್ನೇ అనుసరించు అని. ಹಿಂಬಾಲಿಸು ಎಂದು ಹೇಳಿದರು. అలాగే